హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పవన్ డైరీ ఫామ్. ఫ్రెండ్స్, ఈరోజు మనకి ఒక కొత్త వీడియో తెచ్చాను. ఫ్రెండ్స్ చాలామంది నా ఫోటో అడుగుతున్నారు, సో నా ఫోటోని చూపెడుతున్నాను. ఫ్రెండ్స్ వీడియో ఏంటంటే మనకి వచ్చేసి ఒక కస్టమర్కి అంటే మనం ఒక లోన్లో 6 కస్టమర్కి గేదెలు తీసుకోవడం జరిగింది. ఫ్రెండ్స్, ఒక కస్టమర్ లైవ్ మిల్కింగ్ వీడియో మీకు పెడుతున్నాను. ఇది ఆ కస్టమర్కి పంపించడం జరిగింది. సో మనకు కూడా పెడితే బాగుంటుంది అని, అంటే ఇంకా కస్టమర్లు నా మీద నమ్మకం చూపెడుతున్నారు. సో ఇంకా వాళ్ళకి నమ్మకం రావాలి, గేదెలు ఇంకా మనకు ఆంధ్రప్రదేశ్లో మంచి క్వాలిటీ గేదెలు ఇంకా రావాలి అని ఈ వీడియో పెడుతున్నాను. ఫ్రెండ్స్ ఏంటంటే అన్న, నా దగ్గర ఓన్లీ మంచి క్వాలిటీ గేదెలే దొరుకుతాయి అన్న. ఎవరైనా కావాల్సి వస్తే నాకు ఫోన్ చేయొచ్చు అన్న, ఎవరైనా సరే మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో. ఇది మనకి వచ్చేసి అన్న సెకండ్ లాక్టేషన్ గేదె అన్న. ఇది మనకి 21 kg మిల్క్ కెపాసిటీ. ఫస్ట్ లాక్టేషన్లో 17 ఇచ్చిందన్న. ఇది ఇంకా మనకి సెకండ్ లాక్టేషన్లో 4 లీటర్స్ పెరుగుతుంది. థర్డ్ లాక్టేషన్లోకి వస్తే 2 లీటర్స్ పెరుగుతుంది. అంటే ఇక్కడ వాతావరణానికి సెట్ అయ్యాక ఇక్కడ మనకి 22-23 ఇచ్చే ఛాన్స్ ఉందన్న. చూడవచ్చు, మీరు దాని పొదుగు చూడవచ్చు అన్న ఏ విధంగా ఉందో. నేను ఓన్లీ క్వాలిటీ గదిలే తెస్తానన్న. చూడవచ్చు దాని సంఖ ఎంత ఉందో, పొదుగు అంటాం కదా మనం, రొమ్ము సేపాక ఎలా ఉందో చూడండి. దాని మీద నరాలు, పాల నరాలు, పొదుగు మీద కూడా పాల నరాలు ఉంటాయండి. అది ఖాళీ బొక్కిట్ అన్న, అందరూ చూడవచ్చు. మనం ఓన్లీ క్వాలిటీ గేదెలు మెయింటైన్ చేస్తాం, క్వాలిటీ గేదెలే తెస్తామన్న. ఈ గేదె కూడా మనకి కస్టమర్కి మంచి క్వాలిటీ గేదె తీసుకోవడం జరిగింది. సెకండ్ లాక్టేషన్లో ఉందన్న, మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది. దీని ముందర ఫీమేల్ కాఫ్ ఉందన్న. ఫీమేల్ కాఫ్ కూడా మంచి పెడిగ్రీ ఉన్నదన్న. ఇది మనం గేదె కూడా మంచి సైజు ఉన్న గేదె అన్న. ఇది అందరూ చూడొచ్చు, మనకు చూస్తుంటేనే వీడియోలో అర్థమైపోతుంది. నేను లెఫ్ట్లో కూడా వీడియో కాల్లో ఉన్నా, చూడండి అన్న. మీకు ఈ విధంగా మనం గేదెలు కొని ఎవరైనా కావాల్సి వస్తే ఎవరైనా బుక్ చేసుకోవచ్చు అన్న. మనకి ఇంకో లోడ్ కూడా రాబోతుంది. ఇది సెకండ్ లోడ్లో కన్నా ఆల్రెడీ ఫస్ట్ లోడ్ వీడియో మనకి పెట్టేశాను యూట్యూబ్ వీడియోలో. మీకు ముందలే చెప్పానన్న, ముందు వీడియోలో కూడా ఈ గేదెలు పెంచడం వల్ల మనకి ఎక్కువ పాల దిగుబడితో పాటు లాభాలు వస్తాయి అన్న. దానా ఖర్చులు పోయి ఇది మనకి ఈజీగా ఇక్కడ 17-16 లీటర్స్ దాకా ఇచ్చిద్దన్న ఇక్కడ వాతావరణానికి. నెక్స్ట్ ఈత మనకి 22-23 ఇచ్చే ఛాన్స్ ఉందన్న. ఎందుకంటే ఇక్కడ మనకు ఫామ్లోకి కూడా తెచ్చిన గేదెలు 2వ ఈతకు 3వ ఈతకు పెంచుతాయి అన్న. మనకి ఇంకో గేదెను కూడా తీసుకోవడం జరిగిందన్న. అది ఫస్ట్ లాక్టేషన్, దాని మిల్క్ 20 ఉందన్న. అది కూడా వీడియో పెడతాను నేను నెక్స్ట్. ఇది మనం చాలా అంటే ఏమంటారు, క్వాలిటీ కోసమే తీసుకుంటున్నాం అన్న. ఓన్లీ కస్టమర్స్ క్వాలిటీ గేదెలు ఎలా ఉంటాయి హర్యానాలో, ఇది మనకి బొచ్చెడు దొరుకుతాయి అన్న మనకి హర్యానాలో గేదెలు. సో ఫ్రెండ్, ఎవరికైనా కావాల్సి వస్తే మనల్ని సంప్రదించండి. ఇది మనకి చాలా ఫేమస్ బ్రీడర్ అన్న. ఇతర ప్లేస్ వచ్చేసి హర్యానా హిసార్ అన్న. మనకి కాకతీయ డైరీ ఫామ్ అని చూసే ఉంటారు, అతను కూడా ఆ బ్రదర్ కూడా ఇక్కడే తెస్తారు. కాకతీయ డైరీ ఫామ్ వరంగల్ దగ్గర కాజీపేట్. అది కూడా చాలా మంచి ముర్రా డైరీ ఫామ్ అన్న. యూట్యూబ్లో కూడా ఉంది, అగ్రో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో. ఆ అన్న కూడా ఈ బ్రీడర్ దగ్గరే తెస్తాడన్న. సో ఫ్రెండ్స్, ఎవరికైనా కావాల్సి వస్తే మనకి ఓన్లీ జెన్యూన్గా మనం ఇస్తున్నామన్న. ఎవరికైనా సరే ఓన్లీ తక్కువ మార్జిన్తో మనం బాగా సెలెక్ట్ చేసి అతను మంచి గేదెలు చూపెడతాడు మనకి. లైవ్ మిల్కింగ్ బాగా చూసి దూడల లోడ్ కూడా మనకి చాలా జాగ్రత్తగా వచ్చిద్దన్న. మనకి వీడియోలో చూస్తున్న అతనే మనకి లోడ్లో కూడా వస్తాడు, అతనే మనకి ఎప్పుడు వచ్చేది. సో ఫ్రెండ్స్, ఇది నేను మీ ముందర పెడుతున్నాను ప్రత్యక్షంగా. అన్న, ఎవరైనా కావాల్సి వస్తే మనకి కాల్ చేయండి, మనం గేదెలు ఇప్పిస్తాం. ఓన్లీ క్వాలిటీ గేదెల కోసం కాల్ చేయండి అన్న. 12 లీటర్లు 14 లీటర్లు వాటి కోసం కాల్ చేయకండి. ఎందుకంటే ఆ బ్రీడర్ తేడు ఆ గేదెలు. మళ్ళీ మనకి కాల్ చేసి 1,20,000-1,30,000లో దొరుకుతాయి అని అడుగుతున్నారన్న. అవి ముసల గేదెలు అన్న. అంటే 5వ ఈత 6వ ఈత ఇక్కడికి వచ్చాక నెక్స్ట్ ఈతలో పెరగవన్న పాలు. ఇది నెక్స్ట్ ఈతలో 2 లీటర్లు పెంచిద్దన్న, 22-23 ఇచ్చిద్ది. ఏజ్డ్ గేదెలు తీసుకోవడం వల్ల, వయసున్న గేదెలు తీసుకోవడం వల్ల మనకి పాలు పెరగవు. అవి మీకు చూడంగానే అర్థమైపోద్ది అన్న. మన ఆంధ్రప్రదేశ్లో అమ్ముతున్నారు కూడా అవి. ఈ పేరు చెప్పకూడదు ఎందుకంటే అవి హనుమాన్ జంక్షన్ ఆ టైపులో అమ్ముతున్నారు అక్కడ.
నాకు చాలామంది వీడియోస్ ఫొటోస్ కూడా పెట్టారు వాళ్ళ గేదెలు పెద్ద పెద్ద కొమ్ములు వేసుకొని ఉంటాయన్న అవి. సో ఎవరికైనా సెకండ్ లాక్టేషన్లో కావాలన్నా ఫీమేల్ కాఫ్ అచ్చం దొరుకుతుంది. సో ఫ్రెండ్స్, ఇది మన వీడియో. ఇంకా దీనికన్నా ఏమీ కప్పిపుచ్చడానికి ఏమీ లేదండి. చూడండి దాని సంఖ్య ఎలా అయిపోయిందో. నిమ్మకాయ పిండితే మనం కాయ రాదు, అలా అయిపోయింది. పాలు చూడండి, పాల క్యాన్ కెమెరా మీదే ఉంటుంది. చూడండి ఇంకా పాలు దూడ కూడా తాగుతుంది. దూడకు కూడా 1/2 లీటర్ పైన వదిలారు. ఇప్పుడు మనం వెయిట్ చూద్దామన్న ఈ పాలు ఎన్ని అయినాయో. ఇది మనకి 16 రోజులు అవుతుందన్న, మీకు చెప్పలేదు. పాలు అది చూడండి, కాటా 0 మీద ఉంది. చూడొచ్చు మనం, కాటా 0లో ఉందన్న. పది లీటర్ల 150 గ్రాములు అయింది. 10 కేజీల 150 గ్రాములు పాలు. ఆ టిఫినీ కూడా తీసేస్తారు, దాని వెయిట్ కూడా చూద్దాం. టిఫినీ కేజీ వరకు ఉంటుందన్న. చూద్దాం, దాని వెయిట్ కూడా చూద్దాం ఎంత ఉంటుందో. మీకు కూడా క్లియర్గా చూపెడితే అర్థమవుతుంది. మొత్తం వీడియో చూడండి ఫ్రెండ్స్, మీకు చివరి వరకు చూస్తే అర్థమవుతుంది మనం హర్యానా గేదెలు ఎలా తీసుకుంటాం. కేజీ 5 గ్రాములు ఉంది టిఫిన్. సో ఫ్రెండ్స్, మనకి 10 కేజీల 300 గ్రాములు ఎంత అయింది. అది కేజీ తీసేస్తే 9 కేజీలు. దూడకు 1/2 లీటరు అంటే 9:30 సాయంత్రం. మళ్ళీ పొద్దున లైవ్ మిల్కింగ్ కూడా పెడతాను ఫ్రెండ్స్, అప్పుడు చూద్దాం ఎన్ని కేజీలు అవుతుందో. సో ఫ్రెండ్స్, మనకి నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది మనకి ఇంకో దూడ ఫ్రెండ్స్. ఇది మనకి మంచి క్వాలిటీ ఉన్న గేదె దూడ. ఇది కూడా చూపెడుతున్నాడు మనకి. ఇది వచ్చేసి 8 months ప్రెగ్నెంట్. అది ఎప్పుడే శంఖ కూడా తయారు చేయడం నాము. సో ఇది ఫ్రెండ్స్ మన లైవ్ మిల్కింగ్ వీడియో. మనకి ఇంకో వీడియో కూడా ఉంది. ఇదే గెద్దే మనం రేపు సాయంత్రం కూడా చూస్తాం. మిల్కింగ్ కూడా పెడతాను.